హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కౌశికి గాయాలతో ఉన్న శ్రీవల్లిని చూసి శ్రీవల్లికి మనస్ఫూర్తిగా సారీ చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. హాస్పిటల్లో తనకి తగిలిన దెబ్బలకి ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి తీసుకువస్తుంది కౌశికి శ్రీవల్లిని. ఇది ఇలా ఉండగా జగదాత్రి, కేదార్ సుధాకర్ దగ్గరికి వస్తారు. సార్, మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అని అంటారు కేదార్. ఏంటి కేదార్, అడుగు అని అంటారు. సార్, అంటే సుహాసిని గారి గురించి మీకు తెలిసింది ఇంకేదైనా మాకు చెప్పగలరా? అంటే సుహాసిని గారికి నేను కాకుండా ఇంకా ఏ బంధువైనా ఉన్నారా? రక్త సంబంధం ఎవరైనా ఉన్నారా? మాకు రోడ్డుపై ఒక అమ్మాయి బట్టలు ఫోటో దొరికాయి, కానీ మేము వచ్చి చూసేలోపు తను లేదు. అందుకే నాకు అర్థం కావటం లేదు, మిమ్మల్ని అడగాల్సి వచ్చింది అని అంటారు కేదార్. ఆలోచనలో పడతారు సుధాకర్. ఏంటి, సుహాసిని ఫోటోనా? లేదు, నాకు గుర్తున్నంత వరకు నాకు తెలిసి సుహాసినికి కేవలం ఒకే ఒక్క బిడ్డ, అది మగబిడ్డ. తర్వాత తను ప్రెగ్నెంట్ అయింది, కానీ డెలివరీ అయిన కొన్ని నిమిషాలకే పాప చనిపోయింది అని కబురు వినిపించింది. దాని తర్వాత మేము చాలా బాధపడ్డాం. అంతకుమించి తనకి ఎవరు శత్రువులు కానీ, రక్త సంబంధికులు కానీ, మిత్రువులు కానీ లేరు కేదార్ అని అంటారు సుధాకర్. అంటే కేదార్కి ఒక చెల్లి ఉండేది, కానీ తను పుట్టిన వెంటనే చనిపోయింది, అంతేనా మావయ్య అని అంటుంది. అవునమ్మా అని అంటారు సుధాకర్. అప్పుడే కరెక్ట్గా కౌశికి శ్రీవల్లిని ఇంటికి తీసుకువస్తుంది. ఇంకా శ్రీవల్లిని చూస్తూ ఉంటారు అందరూ. అప్పుడే వైజయంతి, ఏందమ్మి, ఈ అమ్మిని ఎక్కడో చూసినట్టుందే, ఆ రోజు గుడిలో ఈ అమ్మే కదా అని అంటుంది. అవును పిన్ని, తను కూడా ఇవాటి నుండి ఇక్కడే ఉంటుంది అని అంటుంది. ఏంది, ఇక్కడ ఇక్కడెందుకు ఉంటుంది? తనకెవరు లేరా ఏంది అని అంటుంది. అవును పిన్ని, తనకి ఎవరూ లేరు అని అంటుంది. పాపం కౌశికి. ఎవరూ లేరంటే అనాథ, ఒక అనాథని తీసుకొచ్చి పెంచడానికి ఇదేమైనా అనాథ శరణాలయమా అని అంటుంది వైజయంతి. చూడు, నీ ఇంట్లో నీ కన్న కొడుకే ఎలాంటి ఘనకార్యాలు చేశాడో నీకు బాగా తెలుసు కదా. అలాంటప్పుడు వేరే వాళ్ళని నువ్వు అలా చులకనగా చూడడం మానుకోవాలి వైజయంతి. ఇంకొకసారి ఎవరినైనా చులకనగా చూసావో నేను ఊరుకోను. అమ్మా, నీ పేరు అని అంటారు సుధాకర్. నా పేరు శ్రీవల్లి సార్ అని అంటుంది. ఇంతకీ ఏ అనాథ శరణాలయమో అని అంటుంది నిషిక. నేను చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కస్తూరిబా అనాథ శరణాలయంలోనే పెరిగాను, కానీ తర్వాత ఈ సంఘటన వల్ల నన్ను వాళ్ళు బయటికి పంపించేశారు అని అంటుంది శ్రీవల్లి. కస్తూరిబా అనాథ శరణాలయం అనే పేరు వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి. ఇంకా టెన్షన్ పడుతూ రూమ్లోకి వెళ్ళిపోతుంది వైజయంతిని గమనిస్తుంది జగదాత్రి. ఏంటి అత్తయ్య గారు, శ్రీవల్లి ఆ పేరు చెప్పిన వెంటనే చాలా టెన్షన్ పడ్డారు అని అలా చూస్తూ ఉంటుంది జగదాత్రి. అప్పుడే జగదాత్రి, కేదార్ ఇద్దరు పాపం శ్రీవల్లి దగ్గరికి వెళ్తారు. శ్రీవల్లి, ఇకపై నువ్వు అనాథవి కాదు, నీకు ఇదిగో మేమందరం ఉన్నాం అని అంటుంది జగదాత్రి. ఇంకా జగదాత్రి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది శ్రీవల్లి. చూడు, ఆ రోజు నువ్వు చాలా కోపంలో ఉన్నావని నీతో మాట్లాడడం కుదరలేదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఏది ఏమైనా నీకు ఈ ఇంటికి ఏదో బంధం రాసిపెట్టింది, అందుకే నువ్వు ఇంటికి చేరావు. చూడు, ఇకపై ఇది నీ ఇల్లే అని అనేసరికి ఇంకలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శ్రీవల్లి. ఎందుకు వీళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళు అనిపిస్తున్నారని ఆలోచనలో పడుతుంది. ఇది ఇలా ఉండగా వైజయంతి తన రూమ్లోకి వచ్చి ఒంటరిగా కూర్చొని ఆలోచించడం మొదలు పెడుతుంది. ఒక 20 ఏళ్ల ముందుకి, వెనక్కి వెళ్తుంది వైజయంతి. 20 ఏళ్ల వెనక్కి వెళ్ళినప్పుడు సుహాసిని కేదార్కి ఆల్రెడీ జన్మనిచ్చి నిండు గర్భిణిగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతుందా అన్నట్టు, లైక్ తన పొట్టలో శ్రీవల్లి ఉంటుంది. సో అలా డెలివరీకి సిద్ధంగా ఉన్న తన దగ్గరికి వైజయంతి వెళ్తుంది. ఏంది సుహాసిని,
నువ్వింకా బ్రతికే ఉన్నావా అని అడుగుతుంది వైజయంతి. చూడు జయంతి, నువ్వు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది సుహాసిని. ఏం చేయమంటావమ్మీ, నేను సుధాకర్ గారిని ప్రేమిస్తా ఉండా. ఆ విషయం నీకు తెలిసిందే కదా, అందుకే ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుండా. కానీ నువ్వు బ్రతికుండకూడదమ్మీ, నాకు చెందాలంటే నువ్వు చావాలి అని అంటుంది వైజయంతి. చూడు వైజయంతి, నాకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు, ఇప్పుడు ఒక పాప ఉంది. నీకు దండం పెడతాను, ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది సుహాసిని. నిన్ను విడిచి నేనెక్కడికి వెళ్తాను అని ఇంకా గట్టిగా అలా తన్నైతే దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంకా వైజయంతి అప్పుడే కరెక్ట్గా పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతాయి. పాపం డెలివరీ పెయిన్స్ అయితే సుహాసినికి. ఇంకా అలా సుహాసిని కుప్పకూలిపోతూ ఉంటే వెంటనే అక్కడికి సుహాసినికి సంబంధించిన కొంతమంది గుమస్తా వస్తారు. వచ్చి, అయ్యో ఏమైంది అమ్మా, మీకు డెలివరీ పెయిన్స్ వస్తున్నాయి, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్పి అలా ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఒక ఆడబిడ్డకి జన్మనిస్తుంది సుహాసిని. ఇటువైపు కేదార్ అయితే పాపం భయంతో పరిగెత్తి పారిపోతూ ఉంటాడు. ఇటువైపు ఏమో సుహాసిని శ్రీవల్లికి జన్మనిస్తుంది. వెంటనే ఇంకా ఆ డెలివరీ చేసిన ఆవిడ దగ్గర నుండి పాపని లాక్కుంటుంది వైజయంతి. మేడం, డెలివరీ తర్వాత ఆవిడ చనిపోయారు అని అంటారు. ఆవిడ చస్తే చచ్చింది కానీ ఈ పాపను నాకు ఇవ్వండి అని ఇంకా పాపను లాక్కు వెళ్తూ ఉంటే, మేడం ఇది తప్పు అని అంటే, ఏయ్ నేనెంత పెద్ద రౌడీనో మీకు తెలీదు, నా మాట విని తప్పుకోండి లేకపోతే చంపేస్తా అని అంటుంది. ఇంకా భయపడి వాళ్ళు పక్కకు తప్పుకుంటారు. అలా ఇంకా శ్రీవల్లి చిన్నగా పుట్టిన వెంటనే బేబీగా ఇన్ఫాంట్గా ఉన్నప్పుడు అనాథ శరణాలయంకి తీసుకువెళ్తుంది వైజయంతి. ఇంకలా అనాథ శరణాలయం మెట్లపై, కస్తూరిబా అనాథ శరణాలయం మెట్లపై వైజయంతి సుహాసిని కూతురు శ్రీవల్లిని వదిలేసి, నీ జాతకం ఇలా తగలబడుండది, అందుకే నువ్వు నిలువ నీడ కూడా లేకుండా ఈ అనాథ శరణాలయంలో బ్రతుకుతావు, నిన్ను కనిపెట్టడం ఎవ్వరి వల్ల కాదు అని వైజయంతి అలా ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోతుంది. ఆ రోజు కస్తూరబా ఆశ్రమం అని విన్నాను, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే ఆ మాట వినడం, ఏమవుతుందో నాకు నాకు చాలా భయంగా ఉండదు అని ఇంకా చాలా భయపడుతూ ఉంటుంది. వెంటనే తనైతే వైజయంతి అప్పుడే కరెక్ట్గా అత్తయ్య అని భుజంపై చేవేస్తుంది నిషిక. ఉలిక్కి పడుతుంది వైజయంతి. అత్తయ్య ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదమ్మీ, ఏం తెచ్చిండో అని అడుగుతుంది. ఏంటో అత్తయ్య, అందరికీ పెంచడం బాగా ఎక్కువైపోయింది ఇంట్లో, ఇప్పుడు కొత్తగా ఆ శ్రీవల్లి అంట, తను ఈ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుందో అని అంటారు. ఏమో నాకేమీ అర్థం కావట్లేదమ్మీ అని టెన్షన్గా వెళ్ళిపోతుంటే, ఏంటి అత్తయ్య ఇంత టెన్షన్ పడ్డం ఎప్పుడు చూడలేదే, ఏమైంది అత్తయ్యకి అని నిషిక కూడా ఆలోచిస్తూ ఉంటుంది వైజయంతి కంగారు చూసి. ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శ్రీవల్లి అందరికంటే ముందే లేచి ఇంకలా దేవుడి గదిలో పూజ చేస్తూ ఉంటుంది. ఇంకందరూ బయటికి వచ్చి శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటారు. హారతి తీసుకోండి మేడం అని కౌశికి హారతి ఇస్తుంది. శ్రీవల్లి, నువ్వు ఇదంతా తెలుసా నీకు అని అడుగుతుంది. రోజు మా అనాథ శరణాలయంలో పూజ చేసేది నేనే మేడం అని అంటుంది. ఓ అవునా, సరే అని, బాబాయ్ నేను వెళ్తున్నాను, సో ఇవాళ రావడం కాస్త లేట్ అవుతుంది, ఆఫీస్కి వెళ్ళి ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నిటినీ వెరిఫై చేయాలి బాబాయ్ అని అలా కౌశికి ఆఫీస్కి బయలుదేరుతుంది. శ్రీవల్లి, నీకు ఎలాంటి లోటు రాకుండా మేము చూసుకుంటాం, సో నువ్వు ఏం చదువుకోవాలనుకున్నా ఇక్కడే ఉండి చదువుకో, అర్థమైందా అని చెప్పేసి అలా వెళ్ళిపోతుంది కౌశికి. ఇంక వెంటనే చూస్తూ ఉంటుందన్నమాట శ్రీవల్లి. అప్పుడే కేదార్ శ్రీవల్లి దగ్గరికి వస్తాడు. ఏమ్మా, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు, ఏమైంది అని అడుగుతారు. ఏమీ లేదు సార్, ఏముందంటే ఏం చెప్తాను, నాకు ఒక్క ఆధారం కూడా లేదు. అసలు మీరు అన్నారు కదా పుట్టుకతోనే అనాథ లేకపోతే మధ్యలోండి అనాథ అని, ఆ ప్రశ్నకు సమాధానం కూడా నాకు తెలీదు. నన్ను అనాథగా మార్చింది ఎవరు, నా తల్లా, తండ్రా లేకపోతే ఇంకెవరైనా, ఆ విషయం నేను ఎలా తెలుసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు సార్ అని అంటుంది శ్రీవల్లి. శ్రీవల్లి, చూడు, మనసుంటే మార్గం ఉంటుంది, దేనికైనా ఒక రోజంటూ వస్తుంది, ఆ రోజు నిజం దాచాలి అని ఎంత ప్రయత్నించినా దాగదు.
నీ విషయంలో కూడా అంతే. నువ్వు ఖచ్చితంగా మీ నాన్నగారిని చేరుకుంటావు, నాకు ఆ నమ్మకం ఉంది అని జగదాత్రి కేదార్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా జగదాత్రి కేదార్ జేడీకేడీగా మారి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇంకక్కడ సాధు నాయక్తో మాట్లాడుతూ ఉంటారు. జై హింద్ సార్. జై హింద్ జేడీ. ప్లీజ్ బీ సీటెడ్. జేడీ, మొన్న నువ్వు వాటర్ వెహికల్లో జరిగిన సెమినార్ని వండర్ఫుల్గా కండక్ట్ చేయడంతో అండ్ మీనన్ ప్లాన్ని తిప్పి కొట్టడంతో నీకు చాలా అప్రిషియేషన్స్ వస్తున్నాయి. అది మాత్రమే కాదు జేడీ, నీకు ఇంకా కొన్ని కేసెస్ని కూడా అప్పచెప్పాలనుకుంటున్నాయి. బట్ నేనే వాటిని హోల్డ్లో పెట్టాను. ఎందుకంటే ఇప్పుడే కదా నువ్వు కాస్త రిలాక్స్డ్గా ఉన్నావు. కాబట్టి కొద్ది రోజులు అయిన తర్వాత నీకు నేను ఒక కేసు అప్పచెప్తాను. ఐ విల్ అసైన్ యూ న్యూ కేస్. సో ఇప్పుడు విషయం ఏంటి అంటే, మీరు ఎలా ఉన్నారు, ఇంట్లో సమస్యలు ఎలా ఉన్నాయి అని అడుగుతారు సాధు నాయక్. సార్, ఏం చెప్పమంటారు? మా అమ్మ ఎస్ఐ కావ్య కేసు గురించి ఏ మూమెంట్ లేదు. మీనన్ దర్జాగా బయట తిరుగుతున్నాడు. మినిస్టర్ గారు వాళ్ళ భర్త చనిపోయిన కోపంతో మాకు పనులు చెప్తూనే ఉన్నారు. మేమేం చేయగలం సార్ అని అంటుంది జేడీ. ఎస్ జేడీ, ఇప్పుడు ఆ మినిస్టర్ బందోబస్తులో రెడీగా ఉండమని చెప్పింది. రేపు తను ఏదో ఒక ప్రైవేట్ పార్టీని ఇస్తుందంట. అక్కడికి మీరిద్దరు స్పెషల్గా రావాలి అని మరీ చెప్పింది. తనిప్పుడు హోమ్ మినిస్టర్ అయింది కదా, ఇవాళ నుండి ఖచ్చితంగా సీఎం అవ్వాలి అనుకుంటుంది. సీఎం అవ్వడానికి ఎమ్మెల్యేలను చాలామందిని తన వైపుకి తిప్పుకోవాలనుకుంటుంది. అది అది జరిగే ప్లేసే పార్టీ. కాబట్టి ఆ పార్టీలో ఎమ్మెల్యేలది దగ్గర కొన్ని వందల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. వాటిని మనం డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామంటే మనకి ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు జేడీ అని అంటారు. తప్పకుండా సార్, తప్పకుండా వాళ్ళని మేము ట్రేస్ చేస్తాం. అండ్ రేపు మమ్మల్నే బందోబస్తుకి పిలిచారు కాబట్టి వీ విల్ సీ హర్ ఎండ్ అని అంటుంది జేడీ. ఓకే, గో హెడ్ జేడీ అని అంటారు. ఇంకలా జేడీకేడి ఇద్దరు నడుచుకుంటూ వస్తుంటే సడన్గా అప్పుడే జగదాత్రికి ఒకటి స్ట్రైక్ అవుతుంది. ఏంటి, ఏమైంది దాత్రి, ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు గగన్, సారీ కేదార్. ఇంకలా కేదార్ అయితే చెప్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. నీకు ఒకటి స్ట్రైక్ అవట్లేదా కేడి? ఒకటి ఆలోచించు. నిన్న మనం ప్లేస్లో చూసాం, అక్కడ ఒక అమ్మాయి బట్టలు విసిరేసి ఉన్నాయి, ఫోటో కూడా కనబడింది. నిన్న కౌశికి వదిన తీసుకువచ్చింది కూడా శ్రీవల్లిని. ఒకవేళ ప్రమాదం జరిగింది శ్రీవల్లికేమో, ఒకవేళ ప్రమాదంలో పడి రౌడీల నుండి తప్పించుకుని శ్రీవల్లినేనేమో. ఎందుకంటే శ్రీవల్లికి రౌడీలతో పోరాడే తెగింపు ఉంది. ఆ రోజు కూడా మనం చూసాం కదా, బాబుని ఎత్తుకొని వెళ్ళిపోవాలనుకున్నప్పుడు తను తెగించి పోరాడింది. ఇప్పుడు కూడా తనకు అలాంటి పోరాట పటిమ ఉందేమో. తనే ఒకవేళ నీ బంధువేమోనని నాకు అనిపిస్తుంది అని అంటారు. ఒక్కసారిగా కేడీ షాక్ అయిపోతాడు. నిజమే, నువ్వు చెప్తుంటే నాకు ఇది నిజమే అనిపిస్తుంది జేడీ. ఖచ్చితంగా తన దగ్గరికి వెళ్ళి మనం అన్ని ఏ ఏరియాలో తను రౌడీలను అటాక్ చేసిందో తెలుసుకుంటే ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది జేడీ అని అంటారు కేడీ. అవును, ఈవినింగ్ వెళ్ళి కనుక్కుందాం. ఇప్పుడైతే మినిస్టర్ని ఒక ఆట ఆడుకోవాలి, కమాన్ జేడీ అని చెప్పి జేడీ కేడీ ఇద్దరు ఇంకలా ఆ పార్టీకి అయితే బయలుదేరుతారు. మినిస్టర్ ఇంకొంతమంది ఎమ్మెల్యేలు అందరూ ఆ పార్టీలో ఫుల్గా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా మినిస్టర్ కొడుకు విక్కీ చాలా రోజులకి దొరికారు వీళ్ళు. ఇప్పుడు చూడు వీళ్ళని ఎలా ఆడుకుంటానో. అమ్మా, నువ్వు నాకు రెస్ట్రిక్ట్ చేయొద్దు అని అంటారు. బేటా, వాళ్ళని పిలిపించింది ఎందుకో తెలుసా? ఈరోజే చంపనీకి. ఎంత కాకపోతే గంగాధర్ ఎక్కడున్నాడో చెప్పటం లేదు. ఇప్పుడు నేను అంతా అయిపోయిందని నన్ను పక్కన పెట్టేసి ఉండారు. ఆ డైరీ ఎక్కడ ఉందంటే ఆ జగదాత్రి చెప్పటం లేదు. కాబట్టి ఎట్లయినా ఈ జేడీకేడిని అంతం చేయాలి బేటా. మీనన్ కూడా మనకు అదే చెప్పిండు అని అంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్మా, నేను ఎలాగో ఇప్పుడు ఇన్స్టేబుల్ లైక్ ఇన్సైన్ పర్సన్ని కదా, నాకు మతిస్థిమితం లేదు కదా, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కాటాడుకుంటాను అని ఇంకలా జేడీకేడి చుట్టూ తిరుగుతూ ఉంటాడనమాట ఈ మినిస్టర్ కొడుకు విక్కీ. ఇంకా మినిస్టర్ కొడుకు విక్కీని చూస్తూ ఉంటుంది జగదాత్రి. ఏంటి జేడీ, అక్కడే ఆగిపోయారే, రండి కూర్చోండి అని అంటుంది. ఇంకా కూర్చోబోతుంటే అలా ఇంకా తన చేతిలో ఉన్న లైక్ గన్స్ రివాల్వర్స్ని లాక్కొని పరిగెడుతూ ఉంటాడనమాట విక్కీ. అప్పుడే కరెక్ట్గా ఇంకా చూస్తూ ఉంటుంది జేడీ. ఇంక ఎమ్మెల్యేస్ కూడా అక్కడ కనబడుతూ ఉంటారు. ఏంటి
అందరూ కలిసి ఇక్కడికి పార్టీ జరుపుకోవడానికి వచ్చారు. ఇంతకీ కారణం ఏంటి అని అడుగుతుంది జేడీ. జేడీ, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి మాత్రమే. నువ్వు మాకు సలహాలు క్వశ్చన్స్ వేయకూడదు. మేమేం చెప్తే అది చెయ్యాలి అని అంటుంది మినిస్టర్ తాయారు. ఇంకా వెంటనే అలా విక్కీ అయితే ఒక పని మనిషితో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే జేడీ వెళ్ళి విక్కీ చెయ్యి పట్టుకుంటుంది. ఆ అమ్మాయిపై చెయ్యి వెయ్యాలనుకునేసరికి విక్కీ చెయ్యి విరిచేస్తుందన్నమాట. వెంటనే ఇంకా అలా తనైతే విరిచి విరిచి పెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలా ఇంకా విక్కీ చేయి పట్టుకొని కిందకి వస్తుంది. జేడీ, బేటా ఏమైంది బేటా అని అడుగుతారు. అమ్మ అది అది అని అంటూ ఉంటాడు విక్కీ. ఆడవాళ్ళపై దురుసుగా ప్రవర్తించాలని చూస్తే ఏ ఒక్కడికైనా జరిగేది ఇదేనని చిన్న క్లాస్ ఇచ్చాను మినిస్టర్ గారు. సెట్ అయిపోయాడు అని అంటుంది జేడీ. ఇప్పుడు చెయ్యి మాత్రమే విరిచాను, తర్వాత ఇలాంటివి చేస్తే ప్రాణాలు పోతాయి అని జేడీ గట్టి మాస్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జేడీతో పాటు కేడీ కూడా వచ్చేస్తాడు. ఇంకలా పగతో రగిలిపోతూ ఉంటుంది మినిస్టర్ తాయారు. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. వెంటనే శ్రీవల్లి దగ్గరికి వెళ్తారు జగదాత్రి కేదార్. శ్రీవల్లి, నువ్వు రౌడీలతో ఎక్కడ నిన్ను రౌడీలు అటాక్ చేశారు అని అడుగుతుంది జగదాత్రి. ఒక గుడి దగ్గర మేడం అని ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తుంది శ్రీవల్లి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకలా జగదాత్రి కేదార్. అంటే నువ్వు సుహాసిని గారు అని అంటారు. సుహాసిని గారా? సుహాసిని గారు ఎవరు అని అడుగుతారు. మీ అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా అమ్మా? అంటే ఫోటో ఏమైనా ఉందా అని అడుగుతాడు కేదార్. ఒక్కసారిగా ఇంకా వెళ్ళి వెంటనే ఫోటో చూపిస్తుంది శ్రీవల్లి. చూపించగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కేదార్. వెంటనే పాపం అలా శ్రీవల్లిని ప్రేమగా హక్ చేసుకుంటాడు కేదార్. నేను నీ అన్నయ్యనవుతానమ్మా, నువ్వు నా చెల్లెలివి అని అనేసరికి ఒక్కసారిగా ఇంకా శ్రీవల్లి తన రక్త సంబంధం ఉన్నాడని, తనకి కేదార్ సొంత అన్నయ్య అని తెలుసుకొని షాక్లో ఉండి అలా ఇంకా హక్ చేసుకుంటుంది హ్యాపీగా కేదార్ని. కానీ ఇది మనం నిరూపించాలంటే మనకి ఏదైనా సాక్ష్యాలు దొరకాలి, ఖచ్చితంగా సాక్ష్యాన్ని తీసుకురావాలి అని జరిగిందంతా కేదార్ అయితే శ్రీవల్లితో చెప్తాడు. నేను ఒకసారి నాన్నని వెళ్ళి కలవాలనిపిస్తుంది అని పాపం సుధాకర్ దగ్గరికి వెళ్ళి అలా ఇంకా సుధాకర్ని చూస్తూ ఉంటుంది ప్రేమగా. ఏమైందమ్మా అని అడుగుతారు. నాన్న అని అంటుంది శ్రీవల్లి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుధాకర్. ఇంకా కేదార్ వెంటనే శ్రీవల్లి రా, వద్దు, ఈ విషయాన్ని చెప్పొద్దు, మన దగ్గర సాక్ష్యాలు ఉంటే కానీ ఇక్కడ ఏది చెప్పకూడదు. అన్నయ్యగా నేను మాటిస్తున్నాను, ఖచ్చితంగా సాక్ష్యాలు తీసుకువస్తాను అని కేదార్ శ్రీవల్లికి మాట ఇస్తాడు. అలా ఇంకా శ్రీవల్లి తన చెల్లెలని తెలుసుకొని కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.